శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. సనాతన ధర్మంలో గురువుకున్నంత గొప్ప స్థానం ఇంకా ఎవరికీ ఉండదు. యథార్థానికి మొట్టమొదటి గురువు లోకంలో ఎవరు అంటే భగవంతుడే. భగవంతుడే గురువుగా ప్రవర్తించాడు. మీరు అందుకే భగవత్ స్వరూపాన్ని పరిశీలించి చూసినట్టయితే మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతుంది. పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని గురుస్వరూపంగా లోకాన్ని అనుగ్రహించాడు. అందరూ నోటితో మాట చెప్తే దక్షిణామూర్తి నోటితో చెప్పకుండా మౌన వ్యాఖ్య ద్వారా తనని ఆశ్రయించిన ఋషులను ఉద్ధరించాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషి గణై ఆవృతం బ్రహ్మనిష్టై అని ఆయన చుట్టూ ఉన్నటువంటి ఋషులందరినీ కూడా కేవలం చిన్ముద్ర పట్టి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. ఆయన బొటనవేలు చూపుడు వేలు కలిపి ఇలా తత్తముద్ర పట్టిన కారణం చేత నోటితో ఏమీ చెప్పకపోయినా మౌన వ్యాఖ్య చేత తనను ఆశ్రయించిన ఋషులకు జ్ఞానాన్ని కటాక్షించినటువంటి గురుస్వరూపం దక్షిణామూర్తి. కాబట్టి శంకరుడే దక్షిణామూర్తిగా గురువుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత మళ్ళీ కృష్ణ పరమాత్మ స్వరూపంగా కృష్ణం వందే జగద్గురుం, లోకానికి అంతటికీ కూడా జగద్గురు స్వరూపంగా వచ్చిన వాడు కృష్ణ పరమాత్మ. అజ్ఞానమును చీకటితో పోలుస్తారు. చీకటిలో దొంగ ఏదో తెలియదు, దొంగ ఏదో తెలియదు, పామేదో తెలియదు, కర్ర ఏదో తెలియదు, అంతా అయోమయంగా ఉంటుంది. జ్ఞానము కలిగే వరకు ఏది సత్తో అది అసత్తుగా కనపడుతుంది, ఏది అసత్తో అది సత్తుగా కనపడుతుంది. సదసద్రూపధారిణి అని అమ్మవారికి లలితా సహస్రనామంలో ఒక నామం. ఆమె సత్తు ఎందు అసత్తు చూపిస్తుంది, అసత్తు ఎందు సత్తు చూపిస్తుంది, చూపించి మాయలో అలా తిప్పుతూ ఉంటుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరి. ఆ మహామాయ ఎందు తిప్పగలిగినటువంటి స్వరూపమైన పరదేవత సాక్షాత్ గురుస్వరూపిణి అయింది. కృష్ణ పరమాత్మ ఈ అజ్ఞానమనేటటువంటి చీకటిని నేను తీసివేసి మీకు వెలుతురు ప్రసాదిస్తానని చెప్పడానికి ఆయన గురువుగా లోకంలో ఆవిర్భవించి మనలందరినీ అనుగ్రహించాడు. అందుకే చీకటి బాగా దట్టంగా అందరికీ ఎప్పుడు ఉంటుందో అప్పుడు వచ్చాడు కృష్ణ పరమాత్మ. శ్రావణ మాసానికి సంస్కృతంలో నభోమాసం అని పేరు. నల్లటి మబ్బులు నీరు నిండినవి ఆకాశంలో బాగా కిందకి దిగొచ్చేస్తాయి. ఆ కారణం చేత కటిక చీకటిగా ఉంటుంది. అటువంటి చీకటిలో కృష్ణపక్షం మరీ చీకటి. కృష్ణపక్షంలో మధ్యతిథి అయినటువంటి అష్టమి ఇంకా చీకటి. అష్టమి నాటి అర్ధరాత్రి ఇంకా చీకటి. అందులో వర్షపు జల్లు పడుతుంటే ఆ చీకటికి అంతుండదు, అంత కటిక చీకటి. ఒక సంవత్సరం మీద మనుష్యులకు అంత కటిక చీకటి ఉండేటటువంటి రోజు ఏది అంటే శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి. కృష్ణపక్ష అష్టమి నాటి అర్ధరాత్రి వేళ. అంత అర్ధరాత్రి వేళ వచ్చినటువంటి అవతారం కృష్ణ పరమాత్మ యొక్క అవతారం. నిజానికి అంత కటిక చీకట్లో రావలసిన అవసరం ఏమిటి అంటే, చీకటి అంటే అజ్ఞానము అని మనవి చేశాను. ఆ అజ్ఞానమును తీసేయాలి. కేవలం మనకే కాదు చీకటి, నిజానికి దేవతలకు కూడా చీకటి. ఎందుకంటే దక్షిణాయనం దేవతలకు రాత్రి. అటువంటి రాత్రి వేళ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి అంటే దేవతలకు కూడా కటిక చీకటి. కృష్ణపక్షం కాబట్టి పితృదేవతలకు చీకటి. ఇక అంతకన్నా అందరికీ చీకటి అయినటువంటి రోజు వేరొకటి ఉండదు. అంత చీకట్లో వచ్చినటువంటి అవతారం కృష్ణావతారం. వచ్చిన కృష్ణుడు ఏం చేశాడు అంటే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మ సంస్థాపన కోసమని వచ్చి
కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు కోట్ల మంది అధర్మాత్మల పీచమణిచి ధర్మ సంస్థాపన చేశాడు. అక్కడతో అవతార పరిసమాప్తి చెయ్యలేదు. యుగాలు మారిపోయినా అందరూ ఏది తెలుసుకుని అనుష్ఠించిన కారణం చేత ఉద్ధరణ పొందుతారో అటువంటి భగవద్గీతని అర్జునుడి శిష్యుడిగా అడ్డుపెట్టి లోకానికి బోధ చేశాడు. శంకరాచార్యుల వారు భజగోవింద శ్లోకాలలో అంటారు, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని బాగా నేర్చుకుని అనుష్ఠించినప్పటికీ దాన్ని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటే భగవద్గీతలాగా ఉద్ధరించగలిగినటువంటిది వేరొకటి ఉండదు. అంత గొప్పగా చెప్పబడినటువంటి భగవద్గీత యుగాలు మారిపోయిన మనుష్యులందరికీ కూడా ధర్మానుష్ఠానం చెయ్యడానికి ధరించడానికి కావలసిన మార్గాన్ని నిరూపణం చేస్తుంది. అందుకే గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఎక్కడో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో డల్లాస్ నగరంలో దాదాపు 600 నుంచి 700 మందిని ఏకకాలంలో ఒకే సభలో 700 శ్లోకాల భగవద్గీతను అంతటినీ కూడా పారాయణ చేయించి భగవద్గీత వైభవాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అంటే గీతాచార్యుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఎంత గొప్ప అనుగ్రహం చేసి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకు అందించాడో అర్థం అవుతుంది. బ్రహ్మసూత్రాలు, వేదములు, భగవద్గీత ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతని మనకి అందించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అందించినటువంటి భగవద్గీత సర్వసాధారణంగా మనకి లోకంలో ఉండేటటువంటి అపోహలకు భిన్నమైన రీతిలో మాట్లాడి ఆచరణాత్మకమైన వేదాన్ని, ఆచరణాత్మకమైనటువంటి వేదాంత పద్ధతిని తెలియచేస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సర్వసాధారణంగా లోకంలో తపస్సు అని ఒక మాట మీరు అన్నారనుకోండి, వెంటనే ఏమంటే ఆయన తపస్సు చేస్తున్నారు అంటే ఏదో ఊరికి దూరంగా ఎక్కడో ఏ అరణ్యంలోకో వెళ్ళి ఓ కుటీరం వేసుకుని ఎవ్వరితోటి సంబంధం పెట్టుకోకుండా తనలో తానే రమిస్తూ ఆయన ఏ జపమో చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఉంటాడు అని ఒక నానుడి, ఒక అలవాటైనటువంటి ఆలోచన క్రమం. కానీ కృష్ణ పరమాత్మ తపస్సు గురించి మాట్లాడాడు భగవద్గీతలో. మాట్లాడుతూ ఆయన శరీరంతో చేసే తపస్సు గురించి, వాక్కుతో చేసే తపస్సు గురించి, మనస్సుతో చేసే తపస్సు గురించి మనందరికీ వివరించాడు. వివరిస్తూ ఆయన ఒక మాట అంటాడు, అసలు తపస్సు అన్నది శరీరంతో ప్రారంభం అవ్వాలి. ఎందుకనంటే శరీరం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యం. ఒక వ్యక్తి వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, ముందు తన దగ్గర ఏది ఉందో అది పెట్టుబడిగా పెడితే మిగిలిన వాళ్ళు ఆయనని నమ్మి తన దగ్గర ఉన్నదాన్ని పెట్టుబడిగా పెడతారు. మన పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యం ఈ శరీరం. దీన్ని పెట్టుబడిగా పెట్టి మొట్టమొదట మనం భగవత్ సేవ ప్రారంభించాలి. తపస్సు అంటే దేవ గురు ద్విజన్మ ప్రాజ్ఞ పూజనం, శౌచ మార్జవం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తపవుచ్యతే అంటాడు భగవద్గీతలో. ఈ శరీరంతో చెయ్యవలసినది ఏది అంటే దేవతలను ఆరాధన చెయ్యాలి. దేవతలను ఎందుకు ఆరాధన చెయ్యాలి అంటే మౌఢ్యంతో చెయ్యమని కాదు. దేవతల యొక్క అనుగ్రహము చేత మనకి 5 ఇంద్రియములు పనిచేస్తున్నాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 కానీ ఒక్క గంట సేపు పనిచేయడం మానేశాయి అనుకోండి, ఇక సుఖదుఖములు లేవు. కన్ను చూడడం మానేసింది అనుకోండి, మీకు ఎదురుగుండా దత్తాత్రేయ స్వామి వారు నిలబడినా తెలియదు, పిశాచం నిలబడినా తెలియదు, సుఖదుఖములు లేవు. చెవి దగ్గరికి తీసుకొచ్చే నారదుడు వీణ వాయించినా మీకు తెలియదు, పిడుగుపడిన ధ్వని వచ్చినా మీకు తెలియదు, సుఖదుఖములు లేవు. నాలుక మీద తిరుపతి లడ్డూ పెట్టినా ఒకటే, నిప్పు కణిక పెట్టినా ఒకటే, సుఖదుఖములు తెలియవు. ముక్కు దగ్గర మల్లెపూల చెండు పెట్టినా ఒకటే, కుక్క కళేబరం నుంచి వచ్చిన వాసన వచ్చినా ఒకటే, సుఖదుఖములు తెలియవు. అంటే అసలు ఈ 5 ఇంద్రియములను ఆశ్రయించి సుఖదుఖములన్నీ ఉన్నాయి. ఈ 5 ఇంద్రియములకు శక్తినిచ్చేవాడు ఎవరు?
భగవంతుడు. బడలిపోతే రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి తెల్లవారేటప్పటికి మళ్ళీ 5 ఇంద్రియములకు శక్తిని ఇస్తున్నాడు. చర్మం ఉంది కాబట్టి మనం ముట్టుకుంటే సుఖం తెలుస్తోంది. కొడుకు ముట్టుకుంటే ఒక సుఖం, తల్లి ముట్టుకుంటే ఒక సుఖం, తండ్రి ముట్టుకుంటే ఒక సుఖం. గురువు గారు ఎరా బాగున్నావా అని భుజం మీద చెయ్యేశారనుకోండి, 10 రోజులు ఆ భుజం మీద వంక చూసుకుని ఆనందపడిపోతాడు. గురువు గారి భుజం మీద చెయ్యేసి బాగున్నావా అని అడిగారని. గురుస్పర్శ ఒక రకమైనటువంటి ఆనందం, ఒక్కొక్క స్పర్శ ఒక్కొక్క ఆనందం. ఈ 5 ఇంద్రియములకు శక్తినిచ్చిన వాడు భగవంతుడే. నానాచిద్ర కఠోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. కన్నాలు కలిగినటువంటి ఒక కొండని తీసుకొచ్చి దీపం మీద బోర్లు ఇస్తే కన్నాలలోంచి కాంతి బయటికి వచ్చినట్టు లోపల ఉన్న పరమాత్మ తేజస్సు ఇంద్రియముల ద్వారా వ్యక్తమైతే ఇంద్రియములు జ్ఞానేంద్రియములై తెలుసుకొని సుఖాన్ని పొందుతున్నాయి. ఈ ఇంద్రియముల ద్వారా మనం పొందుతున్న సుఖాలకి అంతు లేదు. కంటితో ఎన్ని చూసి ఆనందపడుతున్నామో, చెవితో ఒక రోజు మొత్తం మీద ఎన్ని విని ఆనందపడుతున్నామో, ముక్కుతో ఎన్ని వాసనలు చూసి ఆనందపడుతున్నామో, చర్మంతో ఎన్ని ముట్టుకుని ఆనందపడుతున్నామో, నాలుకతో ఎన్ని తిని ఆనందపడుతున్నామో, ఇవన్నీ బడలిపోతే మళ్ళీ రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చాడు తప్ప ఆయన దుఃఖ పెట్టలేదు. నిద్రపోయేటట్టుగా అనుగ్రహించి మళ్ళీ ఇంద్రియముల యొక్క బడలిక తీర్చాడు. కాబట్టి ఒక రోజు ప్రారంభం దేనితో అంటే భగవంతుడికి కృతజ్ఞత చెప్పడంతో ప్రారంభం. అసలు ఆ కృతజ్ఞత చేసిన ఉపకారమునకు తిరిగి నమస్కరించి కృతజ్ఞత చెప్పడం అన్నది తెలియని వాడెవరుంటాడో వాడికన్నా భయంకరమైన వ్యక్తి లోకంలో ఇంకొకడు ఉండడు. కృతజ్ఞుడు అంటారు. శ్రీరామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి మాట్లాడుతూ అంటాడు, బ్రహ్మజ్ఞేచ సురాపేచ చౌరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. ఎంత పాపం చేసిన వాడికి నా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారం మరిచిపోయిన కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. అందుకని పొద్దున్న పూజ చేస్తారు. పూజ చెయ్యడం అంటే ఈశ్వరా మీరు మాకు కన్ను ఇచ్చారు, ఈ కన్ను మీరు ఇచ్చారు కాబట్టి ఇన్ని చూడగలిగాను. రాత్రి బడలిపోతే మళ్ళీ ఆ కంటికి ఉన్నటువంటి ఖేదాన్ని తీసేసి కంటిలో పడినటువంటి మాలిన్యాన్నంతటినీ మెత్తగా పుసిగా మార్చి కన్ను చివర కొలుకులోకి వచ్చేటట్టు చేసి రాత్రి రెప్ప పడి ఉండేటట్టుగా చేసి నన్ను నిద్రపుచ్చి ఇంద్రియములకు మళ్ళీ శక్తినిచ్చారు. అటువంటి మీకు నేను కృతజ్ఞతగా దీపం పెడుతున్నాను. కన్ను ఎట్లా నాకు దీపమో అటువంటి కన్ను నాకు ఇచ్చారు కాబట్టి మీకు దీపం పెడుతున్నాను. పూజ కృతజ్ఞత ఆవిష్కారం. భావనామాత్ర సంతుష్టాయి నమః అని అమ్మవారికి పేరు. ఆ భావన ఉంటే ఆవిడ సంతోషిస్తుంది. వెళ్ళి ఉపన్యాసం చెప్పడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఒక దీపం పెట్టి మన భావన వ్యక్తం చేస్తాం. అట్లాగే స్వామి నువ్వు నాకు ఈ చర్మాన్ని ఇచ్చావు, దీనితో ఎన్నో ముట్టుకుని సంతోషిస్తున్నాను. కృతజ్ఞతగా చందనాన్ని అనులేపనం చేస్తారు. స్వామికి గంధం తీసి గంధం రాస్తారు. చర్మం ఇచ్చి చర్మం ద్వారా ఇంతమంది ముట్టుకుంటే సంతోషపడినందుకు కృతజ్ఞతావిష్కారం. స్వామి మీరు నాకు ముక్కు ఇచ్చారు, ఇన్ని వాసనలు చూసి ఆనందపడుతున్నానో దానికి కృతజ్ఞతగా ధూపం వేస్తారు. స్వామి చెవులు ఇచ్చారు, ఎన్ని వింటున్నానో, మనవడు మాట్లాడిన మాటల చేత మురిసిపోవడం దగ్గర మొదలుపెట్టి గురువు గారు చెప్పిన మాటల వరకు ఎన్నో వింటున్నాను. ఈ చెవులిచ్చి కాపాడినందుకు మీకు నేను పువ్వులతోటి పూజ చేస్తున్నాను. మరి పువ్వులకి శబ్దం ఎక్కడదంటే పువ్వులలో ఉన్న మకరందం కోసమే తుమ్మెదలు వస్తాయి కాబట్టి తుమ్మెదల జంకారం పువ్వు మీద వాలే వరకే. అందుకని తుమ్మెదల జంకారములు పువ్వుల కొరకే కాబట్టి పువ్వులకు ఉన్నట్లే. ఈ దండ నీ తెచ్చుకోకపోయినా నాకు వేసిన దండ నాదైపోయినట్టు పువ్వుల కొరకు చేయబడిన జంకారములు పువ్వులవే. కాబట్టి శబ్దము వినడానికి మాకు చెవులిచ్చి అనుగ్రహించారు కాబట్టి మీకు మేము ఇదిగో స్వామి పువ్వుల చేత పూజ చేస్తున్నాం. నాలుక ఇచ్చి ఇన్ని పదార్థాలు తిని రుచి తెలుసుకుని సంతోషించడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు నైవేద్యం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాం. పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారికి పేరు.
నిజానికి 64 ఉపచారాఢ్య 64 ఉపచారాలు చేయాలి అమ్మవారికి. అందులో కోట కట్టడం కూడా ఉంది. 64 ఉపచారాలు చెయ్యలేం కాబట్టి కనీసం షోడశోపచారములు చెయ్యాలి. 16 అంకె పూర్ణత్వానికి ప్రతీక. శుక్లపక్షంలో 16వ కళ శ్రీకళ, చిత్కళ, నైసర్గిక కళ. అందులోంచి మిగిలిన కళలన్నీ వస్తాయి. కాబట్టి 16 అంకె పూర్ణత్వానికి గుర్తు. కాబట్టి 16 ఉపచారములు. అవి కూడా చెయ్యలేకపోతే ఈ 5 ఇంద్రియములతో ఇన్ని సుఖాలు పొందుతున్నందుకు కృతజ్ఞత చెప్పడానికి పంచ ఉపచారములు చెయ్యాలి. అవే దీపము, ధూపము, తర్వాత గంధము, పుష్పము, నైవేద్యము. ఈ 5 ఉపచారాలు ఈ 5 ఇంద్రియాలతోటి మనం పొందుతున్న అసంఖ్యాకమైనటువంటి ఉపకారములకు ఈశ్వరుడికి చెప్తున్నటువంటి కృతజ్ఞత. కృతజ్ఞత ఎవరికుందో వాడు పూజింపబడతాడు. పూజ చేసిన వాడు ఏమవుతాడు అంటే పూజనీయుడు అవుతాడు. పూజ చేయడం ద్వారా తనని తాను సంస్కరించుకుంటాడు. మనిషికి ఉండవలసిన కృతజ్ఞత లక్షణాన్ని పొందుతాడు. కాబట్టి దేవతల పూజ చెయ్యడమే తపస్సు అన్నాడు కృష్ణ పరమాత్మ.